ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వలన మానవ కోటికి ఇదియే విధి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. తన జీవితంలో అన్ని అనుభవించాక, అన్నిటినీ అభ్యసించాక తెలుసుకున్న ప్రతి దానిని, దాని అవసరాలు అనవసరాలు అన్నీ కూడా ప్రసంగి గ్రంథం ద్వారా సొలొమోను మనకు తెలియజేశారు. అసలు మానవ కోటికి విధించిన విధి ఏంటో కూడా తెలియజేశారు. మనం ఈ లోకంలో ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని చిందులు వేసినా అవన్నీ వ్యర్థమే. వాటి వల్ల క్షణికానందం తప్ప మరేదీ లేదు. కానీ కష్టమైన, నష్టాలే వచ్చినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడం వల్ల పరలోకం చేరుకోగలుగుతాం. మరి పరలోకం చేర్చి ఈ విధిని ఫాలో అవుతావో, లేక లోకం మాట వింటూ నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ పరలోకానికి దూరం అవుతావో నీ ఇష్టం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.